హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. టుడే వీడియో ఏంటి అంటే కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి. మరి కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చేసినప్పుడు అందులోకి పప్పు కూడా ఉంటే బాగుంటుంది కదా! సో, అందుకని చెప్పి టమాటా పప్పుకైతే నేను విజిల్ అయితే పెట్టేసుకున్నాననమాట ముద్దపప్పు కింద. సో, పప్పు అయితే రెడీ మాట విజిల్ అయితే తీసేస్తున్నాను. ఎప్పుడైనా సరే లిడ్ ఓపెన్ అవ్వగానే మనమైతే కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! నేనైతే ఆయిల్ వేడయ్యాక అందులో మెంతులు, ఆవాలు, అల్లం వెల్లుల్లిపాయ, చింతపండు కూడా వేసుకున్నాను. వాటిలతో పాటు ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకున్నాననమాట. అవి వేగాకనే కొబ్బరికాయ పచ్చడిలోకి ఎప్పుడైనా సరే తాలింపు వేగాకనే మామిడికాయ యాడ్ చేసుకోవాలి. ఇంక మామిడికాయ కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం దగ్గరికయ్యాక కొబ్బరికాయ ముక్కలైతే వేసుకుంటున్నాను. ఇంతేనండి పచ్చడి ప్రాసెస్. కొబ్బరికాయ కూడా వేసుకున్న వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. కొబ్బరికాయ వేసుకున్నాక ఎప్పుడు స్టవ్ అయితే అస్సలు 5 మినిట్స్ కూడా ఉంచకూడదు. ఇంక దాన్ని పక్కకు తీసేసాననమాట చల్లారాక మిక్సీ పడదామని. అయితే పప్పు ఉడికిపోయాక అందులోనే బాగా మెత్తగా మెదుపుకొని ఉప్పు, పసుపు అయితే ఏసి పెట్టుకున్నాననమాట. ఫస్ట్ అయితే టమాటా పప్పులోకైతే తాలింపు వేసుకోవాలి కాబట్టి నేనైతే తాలింపు మనం అందరం ఎలా వేస్తాం సేమ్ అట్లానే వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు, ఆవాలు అన్నీ వేసుకొని తాలింపు అయితే వేసుకున్నాను. ఇంక తాలింపు బాగా వేగాకనే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో, నేనైతే తాలింపు బాగా వేయించుకొని అప్పుడు బాగా వేగాకనే టమాటానైతే యాడ్ చేస్తానన్నమాట. సో, టమాటా కూడా వేగాక టమాటా నీరంతా పోయే వరకు కూడా వేగిపోయినాక పచ్చివాసన పోయాక టమాటా కుక్ కూడా అవ్వాలి బాగా వాటర్ అంతా పోయే వరకు. సో, టమాటా కూడా వేసాక మెత్తగా మెదుపుతున్నానమాట. ఎందుకంటే టమాటా మెదపకపోతే టమాటా కింద ఉంటే టేస్ట్ అస్సలు బాగుండదు. సో, తాలింపు ఎప్పుడైనా సరే పప్పు, టమాటా కానీ ఇంకేదైనా కానీ ఎందులోనైనా సరే తాలింపు అయితే బాగా వేగాలి. వేగాక మనం వేసుకున్నాక ఇలా దగ్గరికైతే ఉడికిపోవాలన్నమాట. సో, టమాటా వేసి బాగా మెత్తగా మెదిపి మూత పెట్టినప్పటికి టమాటా అంతా దగ్గరికి అయిపోయి కుక్ అయిపోయింది మంచిగా మెత్తగా. సో, ఇప్పుడు ఇందులో అయితే పప్పు అయితే యాడ్ చేసుకోవడమే. మెయిన్ చింతపండు కూడా టేస్ట్‌కి అవసరం కాబట్టి నేనైతే చిన్న చింతపండు కూడా వేసానన్నమాట. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేశాను. పప్పులోకి కూడా కొంతమందయితే చింతపండు నీళ్లు వేసుకుంటారు. నేనైతే ఇంకా పలచగా అవుతదని చెప్పి కాస్త చింతపండే యాడ్ చేశాను. అంతే చింతపండు వేసేసాక నేను ఆల్రెడీ ముద్దపప్పులోనే ఉప్పు, పసుపు వేశాను కాబట్టి బాగా దగ్గరికైతే కదుపుతున్నాననమాట. ఇలా కదిపేసాక మూత అయితే పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే పప్పు కూడా రెడీ అయిపోతుందన్నమాట. ఎప్పుడైనా సరే కుక్కర్‌లో ఇప్పుడు లేటెస్ట్‌గా కుక్కర్‌లో చేస్తున్నాం కదా! అలా కాకుండా ఈ పద్ధతిలో చేసుకుంటే పప్పు అయితే టేస్ట్ అదిరిపోద్దండి. ఇందాక తీసిన మిశ్రమాన్ని అయితే చల్లారాక మిక్స్ అయితే పడుతున్నానమాట. మామిడికాయ అయితే ముగ్గిపోయిన మామిడికాయ ఏసాను అనుకోవచ్చు. కానీ అది పుల్లగా ఉన్న పునసకాయ కాబట్టి ముగ్గిపోయిన ఏసేసాను. సో, అందుకే నాకు కొబ్బరికాయ పచ్చడి నీళ్లు వేయకుండానే మెత్తగా గ్రైండ్ అయిపోయిందన్నమాట. ఆ మామిడికాయ జ్యూసీగా ఉండడం వల్ల. సో, ఇంకా ఇదేంటి అనుకుంటున్నారా? ఇదైతే డైలీ కాకపోయినా సరే డే బై డే అయితే నేను దీన్ని ఖచ్చితంగా వాడతాను. ఇది క్యారెట్ తురుముకునేదన్నమాట. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ క్యారెట్ అంటే చాలా మంచిది కాబట్టి ఇంకా నేనైతే క్యారెట్ తురుముకొని డైలీ డే బై డే వాడతాను. ఈరోజు ఇంక మా బాబుకి క్యారెట్ రైస్ చేయడం వల్ల అది అలా పక్కనే ఉండిపోయింది వాష్ చేశాక. కానీ మీరు కూడా ఖచ్చితంగా క్యారెట్ డే బై డే అయినా సరే మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఖచ్చితంగా పెట్టండి. రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. క్యారెట్తో ఏదైనా సరే ప్రిపేర్ చేయొచ్చు పిల్లలకి. ఇంకా పప్పు అయితే చూస్తున్నారు కదా! మూత తీసి చూస్తే పప్పు దగ్గరికి అయిపోయింది. ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు చేస్తున్న కుక్కర్‌లో కాకుండా ఇలా పప్పు చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది. ఇంకా అన్నం రెడీ. ఇంకా పచ్చడి అయితే క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేనైతే తాలింపు వేయలేదు నెయ్యితోనే తిందామని. ఇంకా అంతా అయిపోయాక తినకుండా మనం ఉండగలం. ఆ కొబ్బరికాయ పచ్చడి అంటే ముందే నోట్లోంచి నీళ్ళు ఊరుతాయి కాబట్టి అందులో కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి. సో, నేనైతే ఫస్ట్ టైం పాపడాలు లేకుండా తింటున్నాననమాట. ఇంకెలాగో కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి ఉన్నా సరే నేను కాంప్రమైజ్ అవ్వను. కానీ మళ్ళీ పాప లెగుస్తదని చెప్పి ఆల్రెడీ అప్పటికే టైం 1 దాటింది. ఇంకెందుకు పాపడాలు వేయించుకోవడం అని చెప్పి కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చూసి ఆగలేక పాపడాలు లేకపోయినా సరే కలుపుకొని అయితే అన్నం తినేస్తున్నాను. నేనైతే ఎప్పుడు కూడా పాపడాలు లేకుండా అయితే పప్పు అనేది ఫినిష్ చేయనమాట. సో, ఇంకా ఈవినింగ్ అయితే బాబు వచ్చాక ఖచ్చితంగా అవి ఉండాలి. సో, వాడికొచ్చాక వేపుదామని చెప్పి నేను ఇలా పచ్చడి, పప్పుతో అయితే తినేసాను. నా వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి.